ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు మొదటి రోజు సాధించిన ఆధిపత్యాన్ని రెండో రోజు కూడా నిలుపుకుంది. మొదటి సెషన్లో భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించడం ఒక ఎత్తైతే, మిగతా రెండు సెషన్లలో టీమిండియా బౌలర్లు సూపర్ బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు 3 చెరువుల నీళ్లు తాగించి 253కే ఆలౌట్ చేసి 143 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించారు. ముఖ్యంగా బుమ్రా అసాధారణ బౌలింగ్తో 45 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. తన టెస్ట్ కెరీర్లో బుమ్రాకు ఇది 3వ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం. దీంతో పాటు టెస్టుల్లో 5 కంటే ఎక్కువ వికెట్లు 10 సార్లు దక్కించుకుని జవగల్ శ్రీనాథ్ సరసన నిలిచాడు. అంతేకాకుండా 2018 తర్వాత ఒక భారత బౌలర్ టెస్టుల్లో 6 వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బుమ్రా సెన్సేషనల్ బౌలింగ్, జైస్వాల్ ధమాకా బ్యాటింగ్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఈ మ్యాచ్లో రోహిత్ మంచి కెప్టెన్సీ చేసినప్పటికీ ఒక విషయంలో మాత్రం పొరపాటు చేశాడేమో అని అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జాక్ క్రాలీ ఆసియా పిచ్ల్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ల బౌలింగ్లో ఇప్పటివరకు ఏకంగా 8 సార్లు అవుట్ అయ్యాడు. 4 సార్లు శ్రీలంక బౌలర్ లసిత్ ఎంబుల్డెనియా అవుట్ చేయగా మరో 4 సార్లు అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్లో జాక్ క్రాలీ వీరవాదుడు బాదుతున్నా రోహిత్ శర్మ మాత్రం అక్షర్ పటేల్కు చాలాసేపు బౌలింగ్ ఇవ్వలేదు. క్రాలీ 70 పరుగులు దాటాక అక్షర్కి బౌలింగ్ ఇవ్వగా మొదటి ఓవర్లోనే క్రాలీని అవుట్ చేశాడు. అక్షర్కు గనుక ముందుగానే బౌలింగ్ ఇచ్చి ఉంటే టీమిండియా ఆధిక్యం మరింత పెరిగే అవకాశం ఉండేది. అక్షర్కు లేటుగా బౌలింగ్ ఇచ్చి రోహిత్ తప్పు చేశాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక 3వ రోజు గనుక మన బ్యాట్స్మెన్ చెలరేగి 400 పరుగుల ఆధిక్యాన్ని సాధించగలిగితే ఇంగ్లాండ్ జట్టుపై గెలవడం చాలా సులభం అవుతుంది. మరి మన బ్యాట్స్మెన్ ఏం చేస్తారో చూడాలి. రెండో రోజు హైలైట్స్ విషయానికొస్తే ఆట మొదలైన కొద్దిసేపటికే ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ రవిచంద్రన్ అశ్విన్ తన వికెట్ను జేమ్స్ అండర్సన్కి అప్పగించాడు. జేమ్స్ అండర్సన్ అక్కడితో ఆగలేదు. బౌలింగ్లో పదును మరింత పెంచాడు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న యశస్వి జైస్వాల్ గేరు మార్చి దూకుడుగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో అంతర్జాతీయ టెస్ట్ కెరియర్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ డబుల్ సెంచరీ ద్వారా జైస్వాల్ తన పేరిట కొన్ని అరుదైన రికార్డులు కూడా నమోదు చేశాడు. అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో 3వ ఆటగాడిగాను, టీమిండియా తరపున డబుల్ సెంచరీ సాధించిన ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్లలో 5వ ఆటగాడిగాను చరిత్ర పుస్తకాల్లో పేరు సంపాదించాడు. డబుల్ సెంచరీ చేసిన తర్వాత యశస్వి జైస్వాల్ ఎంతోసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అప్పటికే అశ్విన్ అవుట్ చేసి మంచి ఊపు మీద ఉన్న జేమ్స్ అండర్సన్ జైస్వాల్ డబుల్ సెంచరీ మార్క్ అందుకోగానే తేలిగ్గా అవుట్ చేశాడు. యశస్వి జైస్వాల్ మొత్తంగా 290 బంతులను ఎదుర్కొని 77 స్ట్రైక్ రేటుతో 209 పరుగులు చేశాడు. జైస్వాల్ అవుట్ అయిన కొద్దిసేపటికే మిగతా 2 వికెట్లు కోల్పోయి 400 పరుగుల మైలురాయికి 4 పరుగుల దూరంలోనే ఆగిపోయింది భారత జట్టు. ఇంగ్లాండ్ బౌలర్లలో జిమ్మీ అండర్సన్, రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్ 3 వికెట్లు, టామ్ హ్యాట్లీ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ జట్టులోని టాప్ ఆర్డర్ మినహాయిస్తే ఆ జట్టులో మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ కూడా తమ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించారు. ఇక మొదటి మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో భారత్ జట్టుపై చెలరేగి బ్యాటింగ్ చేసిన ఓలీ పోప్ వికెట్ అయితే ఈ మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్కు మెరుపు ప్రారంభాన్ని ఇచ్చారు. బెన్ డకెట్ కొంచెం నెమ్మదిగానే ఆడినప్పటికీ జాక్ క్రాలీ మాత్రం దూకుడుగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వేగంగా పరుగులు కూడా తీస్తూ ఇంగ్లాండ్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు స్కోరు 59 పరుగులకు చేరుకోగానే డకెట్ 21 పరుగులు చేసి మొదటి వికెట్గా వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ వేసిన మ్యాజిక్ డెలివరీకి అతడు చేసేదేమీ లేక రజత్ పాటీదార్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. అతడు అవుట్ అయ్యాక పోప్ సహకారంతో క్రాలీ మరింత దూకుడు పెంచాడు. చూస్తుండగానే అతడు హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేయగా అతడు ప్రమాదకరంగా మారుతున్నాడు అన్న ఉద్దేశంతో బౌలింగ్లో మార్పులు చేస్తూ రోహిత్ శర్మ అక్షర్ పటేల్ చేతికి బంతిని అందించాడు. 78 బంతుల్లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి 76 పరుగులు చేసిన జాక్ క్రాలీని అక్షర్ పటేల్ సాహసోపేతమైన డెలివరీతో శ్రేయస్ అయ్యర్ చేతికి చిక్కేలా చేశాడు. ఇక తర్వాత జస్ప్రీత్ బుమ్రా కూడా తన బౌలింగ్కు పదును పెంచాడు. వరుస ఓవర్లలో ప్రమాదకరమైన జోరూట్తో పాటు ఓలీ పోప్ను కూడా అవుట్ చేశాడు. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే టెస్టులో ఓలీ పోప్ను బుమ్రా 5 సార్లు అవుట్ చేయగా
జో రూట్ను ఏకంగా 8 సార్లు అవుట్ చేయడం విశేషం. బుమ్రాకు ఇంత అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది కాబట్టే వీరిద్దరూ బ్యాటింగ్కు రాగానే రోహిత్ బుమ్రాను బరిలోకి దింపాడు. బుమ్రా బౌలింగ్లో గిల్ క్యాచ్ పట్టడంతో రూట్ అవుట్ కాగా వోలీ పోప్ను అద్భుతమైన ఇన్స్వింగర్తో క్లీన్ బౌల్ చేసిన విధానం క్రికెట్ ప్రేమికుల మనస్సును తాకింది. వోలీ పోప్ 55 బంతులను ఎదుర్కొని 23 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్మెన్లలో బెయిర్స్టో మినహాయిస్తే మిగతా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. బెయిర్స్టో 39 బంతులను ఎదుర్కొని అచ్చంగా రూట్ తరహాలోనే గిల్కి క్యాచ్ ఇచ్చి 29 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు ఎక్కడా స్కోరు వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. వారికి అలవాటైన బజ్బాల్ ఆటను అలాగే కొనసాగించారు. చివర్లో వచ్చిన బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్ ఇద్దరిని కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఇక అక్కడి నుండి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరింత దూకుడుగా ఆడి స్కోరును పెంచుకుంటూ పోయారు. కానీ బుమ్రా సరైన సమయంలో రంగప్రవేశం చేసి స్టోక్స్ను క్లీన్ బౌల్ చేశాడు. అప్పటికే స్టోక్స్ 54 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. చివరికి ఇంగ్లాండ్ జట్టు 253 పరుగుల వద్ద ఆలౌట్ అవ్వడంతో టీమిండియా 143 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. చివర్లో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 28 పరుగులు చేసింది. 13 పరుగులతో రోహిత్, 15 పరుగులతో జైస్వాల్ క్రీజులో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.